మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, కాశింబౌలిలలో మరియు నవాబ్పేట మండలంలోని నారేగూడ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామెన భీంభరత్ గారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులకు చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీంభరత్ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు కల నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమ్మలి మానయ్య, చేవెళ్ల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్లు మాడి వెంకట్రెడ్డి, వి సత్యనారాయణ, కాశింబౌలి జయరాం రెడ్డి, దయాకర్ రెడ్డి, సామ జగన్ రెడ్డి, ఎంపీటీసీలు గణేష్ గౌడ్, కేబుల్ రాజు, నర్సింగ్రావు, ఫిషర్మెన్ కమిటీ మండల అధ్యక్షుడు తలారి భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమలారా ఇప్పుడు ఎవరికైతే ఇండ్లు వచ్చినాయో అందరూ 45 రోజులలో ఇల్లు స్టార్ట్ చేయాలి. బేస్మెంట్ కట్టుకోవాలి. ఒక బిల్స్ గవర్నమెంట్ ఏ పద్ధతిలో చెప్తుందో అదే పద్ధతిలో కట్టుకోవాలి. 45 గజాల నుంచి 60 గజాల లోపల ఉండాలి జాగా, అందులో కట్టుకోవాలి. మీరు ఎక్కువ కట్టుకున్నా తక్కువ, అంటే 60 గజాలకు ఎక్కువ కట్టుకున్నా 45 గజాలకు తక్కువ కట్టుకున్నా ఇల్లు క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇంతకుముందు కూడా ఇట్లా చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు చెందాలి. కాబట్టి ఇట్లా గవర్నమెంట్ ఆలోచన చేసి ఒక యాప్ చేసి ఇల్లు ఇచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఇల్లు కట్టకుండానే బిల్స్ తీసుకొని పోయారు. అట్లా చాలా మందికి ఇబ్బంది అయింది. ఇంకా 75 సంవత్సరాలు అయింది మన దేశానికి స్వతంత్రం వచ్చి, ఇంతవరకు కూడా ఇంట్లో చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ అన్ని ఆలోచించిన చేసింది. ఎవరికైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో, వాళ్ళకు గుడిసెలు ఉన్నాయో, ఇబ్బందులు పడుతున్నారో, బండలిళ్ళు, పెంకలిళ్ళు ఇట్లాంటివి ఉన్నాయో, రేకులిళ్ళు ఉన్నాయో, వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నారు. కాబట్టి మీకు ఈ వచ్చిన అవకాశం పొడగొట్టుకోకుండా 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. మీరు ఎవరైతే ఈ 45 రోజులలో ఖచ్చితంగా ఇల్లు స్టార్ట్ చేయండి. సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.